హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చిక్కుడు ఇత్తనాలతో తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది తినడం వల్ల ఫైబర్, ప్రోటీన్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కదా! ఎప్పుడైనా ఒకసారి ఇలా తీసుకోండి. చాలా మంచిది. చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే విత్తనాలను అయితే బాగా వాష్ చేసి గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ చిక్కుడు విత్తనాలను అయితే బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి అయితే వేసుకుందాము. అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టుకుందాము. విత్తనాలు అయితే విజిల్ వచ్చేస్తాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసుకుందాము. కుక్కర్ విజిల్ చల్లారిపోయిందండి. మూత తీసి విత్తనాల్లో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకుందాము. ఇప్పుడైతే దీనికి తర్వాత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే శనగపప్పు యాడ్ చేసుకుందాము. ఓ 2 టేబుల్ స్పూన్ల దాకా. అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే కరివేపాకు, ఇందాక ఆనియన్ కట్ చేసుకున్నది వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్ అయితే ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాము. అంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడు గింజలు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు విత్తనాలు అయితే వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో విత్తనాలన్నీ ఇప్పుడు ఇందులోకి అయితే ఈ పొడి పప్పుల పొడి అంటామండి. ఇందులోకి పప్పులు, తెల్లవాయి, ఉప్పు, కారం, కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీకి పట్టుకుందాము. ఈ పొడినంతా ఇందులోకి చల్లేసుకుంటే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. పప్పుల పొడి చిక్కుడు విత్తనాలకంతా పట్టేటట్టుగా. ఇందులోకి ఇప్పుడు నేను కారము, కాస్త ఉప్పు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. అంతా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన చిక్కుడు విత్తనాల తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.